5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ని తిరుపతి పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చిన 6 రోజుల క్రితం తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి సోనో విజన్ షోరూంలో దాదాపు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. 1,50,00,000 విలువ చేసేటువంటి మొబైల్ ఫోన్స్, అదే రకంగా ట్యాబ్ ఫోన్లన్నీ కూడా టెప్తో గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ షోరూంలో ఏకంగా గోడకే కన్నం పెట్టి లోపల దూరి ఇవన్నీ కూడా చోరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే దాదాపు 5 రాష్ట్రాల్లో వీరంతా కూడా చోరీలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ అన్ని స్టేట్లో కూడా వీళ్ళ మీద పీడియాక్టిక్ కేసులు కూడా 2-3 స్టేట్లో నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఒక రాష్ట్రంలో ఏకంగా ఈ దొంగలను పట్టుకునేందుకు ఫైర్ కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొంది. అంతటి మోస్ట్ వాంటెడ్ ఈ యొక్క క్రిమినల్స్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి పోలీసులు ఈ యొక్క కేసును చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం 6 రోజుల్లోనే ఈ కేసును కూడా ఛేదించినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ ముద్దాయిలంతా కూడా జార్ఖండ్, యూపీ, పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ముద్దాయిలుగా తెలుస్తుంది. అయితే వీళ్ళంతా కూడా వివిధ రాష్ట్రాల్లో సెల్ ఫోన్లను దొంగతనం చేసి ఇతర దేశాలకు, నేపాల్, పశ్చిమ బెంగాల్ ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఫోన్లన్నీ కూడా ఇతర దేశాలకు తరలించేటువంటి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ ముద్దాయిల్ని ఇప్పటికీ 4 రాష్ట్రాలు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా కూడా పట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రధానంగా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు, ప్రధానంగా క్రైమ్ సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో దాదాపు 4-5 బృందాలు పోలీసులు టీంని ఏర్పాటు చేశారు. ఈ దొంగతనం చేసినటువంటి ముద్దాయిలు జార్ఖండ్ చేరుకునే లోపే మన తిరుపతి పోలీసులు అయితే జార్ఖండ్ ముందస్తుగా ముద్దాయిల కంటే కూడా ముందు అక్కడ ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి, వారినంతా కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ముద్దాయిలు దాదాపు 4-5 రాష్ట్రాలు గాలిస్తుంటే మన తిరుపతి పోలీసులు పట్టుకోవడం అనేది నిజంగా చాలా అభినందనీయం అని చెప్పాలి. అయితే ప్రధానంగా ఎలా సాధ్యం సార్? అంటే ఎలాంటి టెక్నాలజీ, ఏ రకంగా ముద్దాయిలను అతి త్వరగా పట్టుకోగలిగారు? అఫెన్స్ జరిగిన వెంబడే ఆల్మోస్ట్ ఉన్న టెక్నికల్ ఆధారాలని మరియు ఇంతకుముందు ఈ అఫెండర్ చేసిన ప్రాంతాలను అనలైజ్ చేసిన తర్వాత ఎక్కువగా జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఈ అఫెండర్స్ ఉన్నట్లుగా తెలుసుకొని ఇమీడియట్గా కొన్ని టీమ్స్ని ఇమీడియట్గా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ అడిషనల్ ఎస్పీ తిరుమల ఆధ్వర్యంలో పంపడం జరిగింది. అక్కడ వెస్ట్ బెంగాల్ ముర్షిదాబాద్ మరియు జార్ఖండ్ షోహెబ్గంజ్ రాష్ట్రాల పోలీస్ ఆఫీసర్స్ యొక్క సహకారంతో ఇక్కడ వచ్చిన ఆధారాలను అక్కడ అనలైజ్ చేసిన తర్వాత అలం షేక్ మరియు టీంని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలం షేక్ అండ్ టీంని ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ మనం ఇమీడియట్గా బిఫోర్ వీళ్ళు అక్కడ రీచ్ అవ్వకముందే అక్కడ వెళ్ళడం జరిగింది. వారిని కస్టడీ తీసుకున్నాం, ఇంక్లూడింగ్ మొబైల్స్తో పాటు. ఫరక్కా పోలీస్ స్టేషన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో వీళ్ళని కస్టడీ తీసుకోవడం జరిగింది. యూజువల్గా వీళ్ళు మాల్దా ప్రాంతం మీదుగా నేపాల్కి కానీ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ కానీ ఈ మొబైల్స్ని తరలించి అక్కడ అమ్మడం జరుగుతుంది. ఈ అఫెన్స్లో పాల్గొన్న మెయిన్ అలం షేక్ అనే వ్యక్తి మీద ఆల్రెడీ గ్యాంగ్స్టర్ కమ్ పీడీ యాక్ట్ కూడా ఉత్తరప్రదేశ్లో నమోదు చేయడం జరిగింది. ఈ అఫెన్స్ ద్వారా ముఖ్యంగా అలం షేక్ వ్యక్తి ఇక్కడున్న తనకు పరిచయం ఉన్న జార్ఖండ్ వ్యక్తి దగ్గరికి వచ్చి ఇక్కడ ముఖ్యంగా రెక్కీ చేసిన తర్వాత ఈ అఫెన్స్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ మోస్ట్ వాంటెడ్ అయినటువంటి క్రిమినల్స్ని పట్టుకోవడంలో ప్రధానంగా మన టీంలు ఎన్ని టీంలు నియమించారు? అయితే ఎలాంటి టెక్నాలజీ, అంటే బాగా తక్కువ సమయం, దాదాపు 6 రోజుల్లోనే ఈ కేసును కూడా ఛేదించినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ప్రధాన అంశం ఏంటంటే ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అయినటువంటి వారిని ఏదో కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు పట్టుకునే ప్రయత్నించి వీరి మీద ఫైర్ కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మన పోలీసులు సాధ్యమైనటువంటి తీరు పట్ల ఎలా చూడాలని? ఎస్ అండి, వీళ్ళంతా కూడా అలాంటి కొంత నటోరియస్ క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళే. బట్ పంపిన ఆఫీసర్స్ కూడా చాలామందిని మేము 6 టీమ్స్ పంపడం జరిగింది. వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్కి అండ్ నాగపూర్ కూడా పంపడం జరిగింది. ముఖ్యంగా అక్కడ లోకల్ పోలీస్ ఆఫీసర్స్ కూడా బాగా సహకరించారు. జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ పోలీస్ ఆఫీసర్స్ కూడా మాతో టీమ్స్గా వచ్చి మాకు సహకరించడం జరిగింది. చూస్తాం ప్రధానంగా జిల్లా ఎస్పీ సుబ్రాయుడు తెలియజేస్తున్నారు అంటే సమర్థవంతంగా నియమించినటువంటి టీమ్స్, పోలీసు బృందాలన్నీ కూడా సమర్థవంతంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. టెక్నాలజీ పరంగా కూడా అక్కడ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఈ యొక్క చోరీకి పాల్పడినటువంటి ఈ యొక్క అంతర్రాష్ట్ర దొంగలను కూడా పట్టుకోవడం జరిగిందని చెప్పాలి. ప్రధానంగా ఈ షోరూమ్ సంబంధించి నిర్వాహకులు, షోరూమ్ సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు. చెప్పండి, 6 రోజుల్లోనే దాదాపు 1,50,00,000 విలువ చేసేటువంటి సెల్ ఫోన్లు, అంటే ఎలా ఉంది మీకు? అతి త్వరగా కేసు ఛేదించినటువంటి పరిస్థితి ఎలా ఉంది సార్? చాలా సంతోషంగా ఉంది సార్, ఎందుకంటే ఈ నెల అనగా 8వ తారీఖు ఆగస్టు దొంగతనం అనేది జరిగింది సార్. వెంటనే పోలీసు వారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. తొందరగా మన జిల్లా ఎస్పీ సారు ప్లస్ పోలీసు వారందరూ మాకు సహకరించి ఈ మాటతో వెంటనే 6 రోజుల్లో ఇదంతా కనిపెట్టి మొబైల్స్ అంతా
తెచ్చి పెట్టడం అనేది జరిగింది. చాలా సంతోషం సార్. చాలా థ్యాంక్స్ టు ఎస్పీ సార్ అండ్ జిల్లా పోలీసు వారు. చాలా ధన్యవాదాలు సార్. అంటే ఈ దొంగలంతా కూడా ఇప్పటికే 4 రాష్ట్రాలు గాలిస్తున్నాయి ఈ దొంగలు పట్టుకునే దానికి. ఏకంగా మన తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలోనే ఇది సాధ్యమైందని చెప్పాలి. ఇది ఎలా ఉందంటారు మీకు? అంటే తిరిగి మీరు వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేదు సార్, ఇంత త్వరగా మనకి వచ్చి అవుతుందని అనుకోలేదు సార్. చాలా ఫాస్ట్గా ఎస్పీ సార్ అనేది రియాక్ట్ అయ్యి పోలీసు వారిని 4 టీంలందరినీ పంపించి మాకు అందజేయడం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. చాలా థ్యాంక్స్ టు ఎస్పీ సార్ అండ్ జిల్లా పోలీసు వారు. చాలా ధన్యవాదాలు సార్. చూస్తున్నాం, ఖచ్చితంగా పోలీసులు మాత్రం అభినందించాలని చెప్పాలి. ఎందుకంటే కేవలం 6 రోజుల్లోనే దాదాపు ఇప్పటికే 4-5 రాష్ట్రాలు ఎదుగుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగలు ఈ వ్యక్తులంతా కూడా, అలాంటి వారిని ఈ కేసులో కేవలం 6 రోజుల్లోనే ఛేదించగలిగారంటే నిజంగా చాలా అభినందించదగ్గ విషయం అని చెప్పాలి. ఎందుకంటే 1,50,00,000 విలువ చేసేటువంటివి ఈ దొంగలు ఎక్కడే కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు పట్టుబడినటువంటి పరిస్థితి లేదు. గతంలో ఒక రాష్ట్రంలో ఏకంగా కాల్పులు కూడా జరిపినటువంటి పరిస్థితి ఉంది ఈ దొంగలు పట్టుకునేందుకు. అప్పుడు కూడా చేజారి పారిపోయినటువంటి దొంగలు తిరుపతి పోలీసులు పట్టుకోవడం పట్ల మాత్రం ఆ షోరూమ్ నిర్వాహకులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు అసలు ఎన్ని రోజులు పడుతుందో, రికవరీ అవుతుందో లేదో అన్నటువంటి భావన కూడా ఉండేది. ఎస్పీ గారు కావచ్చు, లేకపోతే టీమ్ స్పెషల్గా నియమించినటువంటి టీమ్స్ అంతా కూడా సమర్థవంతంగా పనిచేయడంతో ఈ కేసును త్వరగా కూడా పోలీసులు ఛేదించదగ్గారంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా జిల్లా ఎస్పీ సుబ్రాయుడు తెలియజేస్తున్న ఎవరైతే నియమించినటువంటి టీంలు సమర్థవంతంగా పనిచేయడం వల్లే ఈ యొక్క దొంగల్ని, అంతర్రాష్ట్ర దొంగలు పట్టుకోగలిగామంటూ కూడా ఎస్పీ సుబ్రాయుడు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV, తిరుపతి.